కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాఢమాసంలో విడివిడిగా ఉండాలన్న ఆచారం అమలవుతుంది. దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించి భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టడం ఆచారంగా వస్తుంది. అనారోగ్య మాసం ఆషాఢంగా చెప్తారు. వర్షాలు పడి కొత్త నీరు త్రాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం ఉంది. అంటే పెళ్లైన తొలి ఆషాఢమాసంలో అత్త, కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కాని సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు.